ఏమిటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది. అది చల్లని సాయంకాలమే అయినా మిట్టమధ్యాహ్నపుటెండ ఆవిడ మొహం పైకి వచ్చింది. కందగడ్డలా ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ. గంగిగోవులా ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా తలవంచుకునే అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా. ఆవిడే పెళ్లికూతురు తల్లి. నీలమ్మ విసురుగా మాటల తూటాలు వదిలింది. నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని అనటమే నాకు విడ్డూరంగా అనిపించింది. ఇప్పుడేమో మీ అమ్మాయే ఈ సంబంధం వద్దని చెప్పటం ఇంకా వింతగా ఉంది. ఈమెగారి అందచందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటోందా ఏమిటి? అంతట్లోనే ఎవరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లిచూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపలి గది నుండి వాళ్లు కూర్చున్న చోటుకు వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటీగా చెప్పింది. రేపు మమ్మల్ని చూసిన వాళ్లంతా కాకి ముక్కుకు దొండపండు అనే సామెతను గుర్తుచేసుకుని నవ్వుకోకూడదనే నేనీ నిర్ణయం తీసుకున్నాను. గంతకు తగ్గ బొంత లాంటివాడు నాకు సరిపోతాడు. మీకిప్పుడు అర్థమైందిగా. ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేనెలా చెప్పగలను? మీరే అడిగి తెలుసుకోండి. ఆ అమ్మాయి ఆ రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలకు రివ్వున వెళ్ళిపోయింది. నీలమ్మ కొడుకు వైపు నిరసనగా చూసి బాగానే అయిందిగా, ఇక వెళ్దాం పద అంటూ లేచి నిలబడింది. అతను తల్లితో ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన గది వైపుగా వెళ్లి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించిందమ్మా. ఇక పెళ్లి ఎప్పుడు ఎక్కడా లాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్లు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు. నీలమ్మ ఓ క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకును అనుసరించింది. ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది. తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు. గంతకు తగ్గ బొంతలా మారటానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయినే సలహా అడిగాను. నావైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో, నాది చాలా చిన్న ఉద్యోగం అని, అది కూడా పెళ్లి తర్వాత మానేస్తానని చెప్పింది. నేను నాకేం అభ్యంతరం లేదా అన్నాను. ఉద్యోగం చేయటం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను. అప్పుడమ్మాయి సరే నంది. అసలా అమ్మాయంటే అంత మోజు ఎందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్లీ రెట్టించింది నీలమ్మ. ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు. ఆవిడకు చిర్రెత్తుకొచ్చినా చేసేదేంలేక మిన్నకుండిపోయింది. అవతల పెళ్లికూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురి పెళ్లి విషయానికి వింతగానే ఉంది. మీ అమ్మాయిని చూడటానికి వస్తున్నాం అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లీ కొడుకు. వాళ్లు తమకి 2 వీధుల అవతల ఉంటున్న వాళ్లేనని వీళ్లకి అప్పుడే తెలిసింది. తాము పిల్లకి కట్న కానుకలంటూ ఏమీ ఇవ్వలేరు. పిల్ల రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి. చదువు సంధ్యలు ఎన్నదగినవి కావు. ఏదో షాపులో పని చేస్తోంది. పెళ్లి కావటం కష్టమేనని అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావటం విడ్డూరమే అనిపించింది. వయసుమళ్ళిన వాడెవరో అయి ఉంటాడు. పిల్లని చూడటానికి వచ్చినప్పుడు కట్నమివ్వలేని తమ స్థితిగతులు తెలుసుకుని వాళ్లే వెనక్కి వెళ్ళిపోతారని వాళ్లు ఊహించారు. అయితే వాళ్ల అంచనాకి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు, అందంగా ఉన్నాడు. మంచి ఉద్యోగమూ ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు. పెళ్లి జరిగిపోయింది. ఓ మనిషిగా మీకెన్ని స్టార్స్? విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్లిలో. కానీ నీలమ్మ పెళ్లికూతురు కాదంబరి మాత్రం ఆ పెళ్లికి కారణం తెలియకనేమో ముభావంగా ఉండిపోయారు. విశ్వం వాళ్ల ఉదాసీనతను గుర్తించాడు కాని తను చేయగలిగిందేమీ లేదన్నట్లు మౌనంగానే ఉండిపోయాడు. కాదంబరి అత్తవారింటికి కాపరానికి వచ్చేసింది. పనులన్నీ సక్రమంగా నిర్వర్తించటం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది. తనకి ఆరోగ్యం సరిగా లేనందువలనే ఇలాంటి పనిమంతురాలైన అమ్మాయి అయితే బావుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని, పెళ్లికి కారణం అదే అయుంటుందని ఊహించింది. అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసి వచ్చింది. పోరాట పాత్రలకి సై. ఒకరోజు పెరట్లో నుండి నీళ్ల బిందెతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడిపోయింది. దాంతో బెడ్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏం చేయాలా, ఎవర్ని సాయానికి పిలవాలా అని ఆలోచనలు చేస్తున్న నీలమ్మకు అంతా తను చూసుకోగలనని భరోసా ఇచ్చాడు విశ్వం. కాని ఆవిడకు నమ్మకం కుదరక నీవల్ల ఏమవుతుందిరా అంది. కాని ఆ మరునాటి నుండి కొడుకు చేస్తున్న పనులు చూసి ఆవిడ విస్తుపోయింది. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు, తల్లి సలహాలతో వంట పనులు పూర్తి చేయడమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేసేస్తున్నాడు.
ఒళ్ళు తుడవడం దగ్గర్నుంచి భోజనం చేయించటం వరకు కొడుకు చేయడం చూసి నీలమ్మ, ఇలాంటి చాకిరీ చేయాల్సి వచ్చిందేమిటిరా అంటూ నిట్టూరిస్తే, విశ్వం, బావుందమ్మా, రోజూ మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్లు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయటం కూడా గొప్పేనా అన్నాడు. ఆ సమాధానం నీలమ్మకే కాదు, కాదంబరికి విచిత్రంగానే అనిపించింది. ఇప్పుడు ఇంట్లో వాళ్లు ముగ్గురే కాకుండా ఇంకో చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడి పనులన్నీ మంచం మీద నుండే కాదంబరి చెబుతూంటే విశ్వమే తల్లి సాయంతో చేసేస్తున్నాడు. ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు వీళ్ళింటికి వచ్చాడు. 5-6 ఏళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది. కాంతారావుకి మళ్లీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్లు ప్రయత్నాలు చేస్తుంటే, చాలా సంబంధాలు అతని 3 ఏళ్ల కొడుకును చూసి వెనక్కిపోయాయట. ఈ విషయానికి తెలిసిన విశ్వం అతనిని ఓసారి పిల్లాడిని తీసుకురమ్మని పిలవడం జరిగింది. అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గరి బంధువులను పిలిపించి, ఆ పిల్లాడి పేరున వాళ్లకున్న పొలంలో ఎంత పెడతారు, పోషణ వివరాలు లాంటివన్నీ మాట్లాడుతోంటే, కాదంబరి వాళ్ల దగ్గరకు వచ్చి, ముడుచుకుపోయి కూర్చున్న ఆ చిన్నపిల్లాడిని తీసుకుని లోపలకు వెళ్లబోయింది. నీలమ్మ కాదంబరితో, ఏ విషయమూ తేలకుండానే ఇంట్లోకి తీసుకువెళ్తున్నావు ఎందుకు అని నిలదీసింది. వీడికి వయసులో కావలసింది అమ్మ లాలన మాత్రమే. అది నేనివ్వగలను. ఇక ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్లు చూసుకోండి. దానితో నాకేం సంబంధం లేదు. పిల్లాడు పెద్దయ్యాక స్వతంత్రంగా బతకగలిగేలా చదువుసంధ్యల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది. కాంతారావు వెంటనే లేచి నిలబడి, నా పిల్లాడికో బంధం ఏర్పడింది. వాడి గురించి నాకిక దిగులు లేదు. ఇక పొలం ఎంత, ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలాగే చేస్తాను. కాదనేదేం లేదు అంటూ వెళ్ళిపోయాడు. అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది. ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు, అమ్మా, రోజూలాగే బుజ్జిని అత్త దగ్గర కూర్చో. నిద్ర వస్తే పక్కనే పడుకో అని చెబుతోంటే, వాడు ఏమన్నాడో తెలుసా? అత్త కాదు, అమ్మ అన్నాడు. నీలమ్మ కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఆ తర్వాత మెల్లగా అంది, రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా కాదంబరి వాడిని అమ్మలాగే ఆదరంగా చూస్తోంది. నాకదే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. విశ్వం చిరునవ్వుతో, నేనందుకే బావని పిల్లాడిని తీసుకురమ్మని పిలిచాను. ఇలాగే జరుగుతుందని నేనూహించాలే అన్నాడు. నువ్వు ముందే అలా ఎందుకు అనుకున్నావురా అంటూనే కొడుకు వైపు నిశితంగా చూసి, ప్రేమ అని చెప్పి ఊరుకుంటావుగాని, ఏదో కథ ఉందనిపిస్తోంది. అది చెప్పు అంది మళ్ళీ. కొడుకు చేయి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని, చెప్పు అంది. సరే, చెబుతాలే అంటూ విశ్వం మెదలు పెట్టాడు. ఒకరోజు నా స్నేహితుడిని కలవటానికి వెళ్లి తిరిగి వస్తూ ఓ పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఓ సిమెంట్ బెంచీ చూసుకుని కూర్చున్నా. సరిగ్గా ఆ బెంచీకి అటువైపు ముగ్గురమ్మాయిలు కూర్చున్నారు. ఇటువైపు నేనొక్కడినే ఖాళీగా కూర్చోవటం వలన కాబోలు వాళ్ల మాటలన్నీ నా చెవినబడ్డాయి. వాళ్ల మాటల్ని బట్టి నాకు అర్థమైందేమిటంటే, వాళ్లు ముగ్గురూ ఒకేచోట ఉద్యోగం చేస్తున్నారు. ఆ రోజు వారానికోసారిగా వాళ్ల ఓనరు ఇచ్చే జీతం డబ్బుని, ఆ రోజుకి సెలవును తీసుకుని మరోచోట ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లాలని అనుకున్నారు. వాళ్లు వస్తున్న దారిలో ఒక వారన తుప్పల్లో పడి ఉన్న ఒకావిడను చూశారు. మొహం నిండా రక్తచారికలతో, కొన ఊపిరితో మూలుగుతున్న ఆవిడను చూసిన వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇద్దరు అమ్మాయిలు వాళ్ల పనిమీద వాళ్లు వెళ్ళిపోతే, ఒకమ్మాయి మాత్రం తను వాళ్లతో రాలేనని చెప్పి, ఆవిడను ఒక ఆటో అతని సాయంతో హాస్పిటల్కు తీసుకెళ్లి చేర్పించి, తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చి, ఆమెకు మెలకువ వచ్చాక, నంబరు తెలుసుకుని వాళ్లకు కబురు చేస్తా మని హాస్పిటల్ వాళ్లు తెలియజేశాక, వచ్చేసి అక్కడ కూర్చుంది. చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి, వాళ్ల దగ్గర్నుండి వసూలు చేసుకోకుండా వచ్చేశావ్. ఈ వారం అంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే, ఏదోలా జరుగుతుందిలెద్దు. డబ్బుదేముంది, వచ్చేవారం మళ్ళీ అందుతుందిగా. పెద్దావిడ, అందులోనూ మన ఊరి మనిషి అలా పడి ఉంటే, ఎలా వదిలేసి వెళ్లగలను అని చెప్పింది ఆ అమ్మాయి. మన ఊరి మనిషి కాకపోతే వదిలేయొచ్చా అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు, మన రాష్ట్రానికి చెందినవారేగా అనుకుంటా అంది జవాబుగా. మన రాష్ట్రానికి కాకుండా ఈ ఉత్తరాదివాళ్లో అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్లీ వచ్చింది. అప్పుడు మన దేశస్థురాలే కదా అనుకుంటా అంది. ఏ విదేశస్థులో అయితేనో అనడిగితే, అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా, మనుషులమేగా అనుకుంటా
అంతేనా అంటూ నవ్వుతూ వాళ్లకి జవాబు చెప్పి లేచి నిలబడిందా అమ్మాయి. నేనప్పుడు తల తిప్పి చూశాను. ఒకే ఒక సెకనుసేపు చూసినా, చాలా సాదాసీదాగా అనిపించే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందం ఏదో నాకు కనిపించింది. ఆ అమ్మాయి మాటల్లో వెల్లివిరిసిన ప్రేమతత్వం, మానవత్వం వలన కాబోలు. వాళ్లు వెళ్ళిపోయిన కాసేపటికే హాస్పిటల్ నుండి నాకు ఫోను వచ్చింది. మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తోంటే, దొంగలెవరో మెడలోని గొలుసు కోసం గాయపరిచి, రోడ్డువార తుప్పల్లోకి లాక్కెళ్ళి పడేసిపోయారు. ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది. ఇప్పుడే ఆమెకు మెలకువ వచ్చింది అని చెప్పారు. పార్కులో ఆ అమ్మాయిలు మాట్లాడుకున్నది నీ గురించేనని నాకర్థం అయిందప్పుడు. ఎదురు తిరగటం వలనే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు. తర్వాత జరిగింది నీకు తెలిసిందేగా అమ్మా. కొన్నాళ్ల తర్వాత మనకి దగ్గర్లోనే ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రసు తెలుసుకున్నాను. నీ మొహం నిండా రక్తపు మరకలు ఉండటం వలన నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం. గుమ్మం దగ్గర్నుండి ఎవరో కదిలి వెళ్ళినట్లనిపించి విశ్వం వెంటనే లేచి వెళ్లాడు. కాదంబరి మెల్లగా గోడ పట్టుకుని నడవటం చూసి, నువ్వు ఎందుకు లేచావు? కినుకగా అడిగాడు. కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది. మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు. కాదంబరి మెల్లగా అంది. లేచాను కాబట్టే, నాకు విషయానికి తెలిసింది. నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి, గౌరవించిన మీలోని దైవత్వానికి తలవంచి నమస్కరిస్తున్నా అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి. నీతో కలిసి జీవితం పంచుకోవటం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం. కోడలులోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్లని ఆశీర్వదించింది.